హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేశారు? మా ఇంట్లో నేను గోంగూర చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేశాను. దానికి 1 కేజీ చికెన్ తీసుకోవాలి ఫస్ట్. తర్వాత కొంచెం వాటర్లో చికెన్ ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవాలి. సాల్ట్ అండ్ పసుపు వేసేసి ఆ బాయిల్ అయిన చికెన్తో మనం ఫస్ట్ ఫ్రై పీస్ బిర్యానీ లాగా మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. దీనికి కావాల్సినది ఫస్ట్ ఆనియన్స్. ఒక 1 కేజీ చికెన్కి మనం ఒక 3 to 4 ఆనియన్స్, తర్వాత ఒక 4 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఒక 3 టొమాటోస్ తీసుకొని ఫైన్గా చాప్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఫస్ట్ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు అండ్ ఫాలోడ్ బై అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మన చికెన్ ఇక్కడ మనం బాయిల్ చేస్తున్నాం కదా వాటర్లో, అది కొంచెం బాయిల్ అయిపోతుంది. ఎక్కువ బాయిల్ చేయకూడదు, మరి ఫ్రై చేసేటప్పుడు అది పీసెస్ అంతా విడిపోతాయి. కాబట్టి ఓన్లీ ఒక 70% కుక్ అయితే చాలు. మరి మనం ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు అది రిమైనింగ్ది కుక్ అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మనం బాయిల్ చేసిన చికెన్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలి. దీంట్లో చికెన్ యాడ్ చేసిన తర్వాత మనం కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకోవాలి. మనం దీంట్లో స్పెషల్ మసాలా యూస్ చేస్తాము, అది హోల్ గరం మసాలా అన్నీ తీసుకొని మనం మిక్సీలో పౌడర్ బ్లెండ్ చేసుకొని ఆ పౌడర్ దీంట్లో యాడ్ చేస్తాము. అండ్ కారం, చికెన్ మసాలా, గరం మసాలా, తర్వాత ధనియా పౌడర్, ఇవన్నీ వేసి మనం చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు ఆ టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. దీంట్లో ద స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటి? గోంగూర. మనం ఫస్ట్ గోంగూర 1 కేజీకి ఒక 2 కట్టలు అంటే 2 కట్టలు గోంగూర తీసుకొని ఫస్ట్ దాన్ని బాగా వాష్ చేసుకొని బాయిల్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనము ఈ ఫ్రై చేసిన చికెన్లో మనం వేసి బాగా దీన్ని కూడా ఒక 2 to 3 minutes మంచిగా ఫ్రై చేయాలి. దీని నుండి ఆయిల్ అనేది బయటికి రావాలి. అప్పుడే మనకి చికెన్ అనేది బాగా ఉడికినట్టు, అలానే టెక్స్చర్ అనేది మంచిగా వస్తుంది. ఫ్రై పీస్ బిర్యానీ కదా, ఈ మాత్రం బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కొంచెం దీంట్లోకి కొంచెం వాటర్ వేసి, మనకి బిర్యానీకి కదా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు, కొంచెం ఒక హాఫ్ చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే చాలు. తర్వాత మనం దీన్ని బాగా బాయిల్ చేసేసి మన కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత మనం పెట్టుకొని ఆఫ్ చేసుకోవడం. మనకి ఇప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ కోసము మనకి చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రైస్ చేసుకుందాం. రైస్ కోసం మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్, దాంట్లో కొంచెం షాజీరా, ఆనియన్స్, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని మంచిగా బ్రౌన్ అయ్యేలాగా ఆనియన్స్ మనం రోస్ట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం పుదీనా, మెంతాకు అండ్ కొత్తిమీర, ఇవి మంచి ఫ్లేవర్ వస్తాయి రైస్కి. ఇవన్నీ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మనం ఇందాక చికెన్ బాయిల్ చేసాం కదా, ఆ వాటర్ అనేది మనం పడేయకూడదు. ఆ వాటర్ని మనం ఇక్కడ రైస్లోకి యూస్ చేస్తాము. కాబట్టి మనం రైస్ క్వాంటిటీ మీరు ఎంత తీసుకుంటారో 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 glasses ఆఫ్ వాటర్, అలా చికెన్ బాయిల్ చేసుకున్న రైస్ని కూడా ఈ ప్రెషర్ కుక్కర్లో మనం వేసేసి మంచిగా అది బాయిల్ అయ్యాక దీంట్లో రైస్ వేసి నేను కుక్కర్లో చేస్తున్నాను, మీరు నార్మల్గా కూడా చేసుకోవచ్చు. ఒక 70% రైస్ బాయిల్ అయ్యేలాగా చేసుకోవాలి. మరి మనం దమ్కి పెడతాం కాబట్టి, నేను ప్రెషర్ కుక్కర్లో కాబట్టి నేను ఒక 2 విజిల్స్ పెట్టాను అనమాట. 2 విజిల్స్ తర్వాత మనకి రైస్ ఇలా రెడీ అయింది. ఇప్పుడు ఈ రైస్లో హాఫ్ క్వాంటిటీ సైడ్కి తీసేసి మనం ఏదైతే చికెన్ మసాలా, అదే ఫ్రై పీస్ బిర్యానీ మసాలా ఉందో అది హాఫ్ రైస్ పైన వేసేసి దానిపైన ఒక లేయర్ మనం రైస్ వేస్తాము. పీసెస్ ముందే వేసేస్తే అంత దమ్ అయ్యి విడిపోతాయి కాబట్టి నేను పీసెస్ పైన వేసాను. పీసెస్ పైన వేసి మనం దమ్కి పెడతాము. దమ్కి నేను కుక్కర్లో పెట్టాను. పైన విజిల్ తీసేసి ఒక 15 to 20 minutes మనం లో ఫ్లేమ్ మీద పెట్టేస్తే మనకి గోంగూర చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అనమాట. ఇలా రైస్ చాలా పొడి పొడిగా మంచి టేస్ట్ ఫ్లేవర్తో వస్తుంది. మనం దీన్ని సపరేట్ మళ్ళీ ఆ పీసెస్ సపరేట్గా వేసుకొని తినచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు దాంట్లోనే అట్లానే సర్వ్ చేసుకోవచ్చు. ద టేస్టీ చికెన్ ఫ్రై పీస్ గోంగూర బిర్యానీ రెడీ అండి. మీకు నచ్చిన వాళ్ళు టేస్ట్ చేయండి. నా రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా ఎమ్మీగా ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.